హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటి ఏం చేస్తున్నామా అని చూస్తున్నారా? వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడైతే మా మమ్మీ టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి రోట్లో అయితే దంచుతుంది. మిక్సీ కంటే రోట్లో నూరే పచ్చడనే ఎంత టేస్ట్గా ఉంటుంది కదా. అయితే మా మమ్మీయే కాదు, మా మమ్మీకి హెల్ప్ చేస్తానైతే మా రితు కూడా వచ్చేసి అయితే కొంచెం సేపు హెల్ప్ చేసింది. పక్కనే ఇవాళ వాళ్ళ తాతతోటి గొడవ పడి మరీ ఉయ్యాల కట్టించుకుంది. అసలు మార్నింగ్ నుంచి ఉయ్యాల దిగడమే లేదు. అంటే తనకి పుట్టిన నుంచి ఉయ్యాలైతే అలవాట్లేదు, అందుకని అంత ఎగ్జైట్ అవుతుంది. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొన్ని పల్లీలు అయితే వేపుకొని మమ్మీ అయితే నూరేసింది. అది కొంచెం పేస్ట్ లాగా అయినాక టమాటా ఉడకబెట్టుకున్నది ఉంటుంది కదా, టమాటా, కొత్తిమీర, తగినంత సాల్ట్, ఉప్పు, చింతపండు అన్నీ అయితే వేసి మళ్ళీ అయితే దంచుతుంది. ఇప్పుడైతే మరైతే వచ్చి నేనే హెల్ప్ చేస్తాను, మళ్ళీ అయితే దంచింది. ఇక్కడ చపాతీ కోసం అయితే పిండి పక్కన పెడితే నేనే చేసుకుంటాను. నా చపాతీ అయితే చిన్న చిన్న చపాతీలు చేసుకుంటుంది. అంతలోపు అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంది. ఇక్కడైతే మా మమ్మీ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్న ఆనియన్, ఎల్లిపాయలు అయితే ఉంటాయి కదా, అవి అయితే కచ్చపచ్చగా దంచుకున్నాక మళ్ళీ ఆ పచ్చడి రోట్లోనే వేసి సెకండ్ టైం అయితే దంచుతారనమాట. ఏంటి మెత్తగా లేదు పచ్చడి, సాఫ్ట్గా అనుకోకండి. రోటి పచ్చడి కచ్చపచ్చగానే ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకి అన్నంలో ఒక్కొక్క ముద్దకి ఆ క్రంచినెస్ అనేది తెలుస్తుంది. పచ్చడి అయితే సూపర్ ఉంది. ఇక్కడ మా రితు వాయిస్లోనే మీరైతే వినేసేయండి పచ్చడి టేస్ట్ గురించి. దానైతే కర్రీ కూడా పక్కన పెట్టేసి అమ్మమ్మ చేసిన పచ్చడి బాగుందని అయితే అదే పచ్చడితోటి అన్నం అయితే కంప్లీట్ చేసింది. ఫస్ట్ టైం నేనే కాదు, మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ కూడా షాక్ అయ్యారు పచ్చడి తింటుంటే. అప్పుడప్పుడు ఇట్లా టేస్ట్ కూడా తగలాలి, వాళ్ళకి బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకుంటున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విలేజ్ వీడియోస్ తోటి మీ ముందుంటా. మా పాప వాయిస్లోనే మీరు వినేసేయండి. మా అమ్మమ్మ ఈరోజు చపాతీ పచ్చడి చేసింది. అయితే నా గిన్నె ఖాళీ అయిపోయింది. చూపరండి అయితే మీరు Thank you.